ఇంకెవరికి నడిచి ఓపిక కూడా లేవు గోవిందా. అప్పుడు డే 21 పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. ఇంకా రోజులాగే తెల్లజాము లెగిసిపోయిన గోవిందా. ఇంకా ఉదయం పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. రాత్రి కొన్న పూతరేకులు దేవుడికి నైవేద్యం పెడదామని తీసుకెళ్లాను గోవిందా. ఈ రోజు మాత్రం పూజ బాగా చేసాం గోవిందా. బాగా చేసామంటే రోజు బాగానే చేస్తాం గోవిందా మేము పూజ, కానీ అతను సంతోషపడేలాగా మేము చేసాం గోవిందా ఈ రోజు మాత్రం. ఇంక ఈ గోవిందుడు కూడా మాతో పాదయాత్ర ప్రారంభిస్తున్నాడు గోవిందా, కావలి నుంచి తిరుపతి గోవిందా. ఇంక ఈ రోజు చెన్నై మేళంతో మా పాదయాత్రను ప్రారంభించాం గోవిందా. ఇంకా ఉదయం సద్ది కూడా అతనే ఏర్పాటు చేసాడు గోవిందా. ఆ సద్దిని సేకరించి మనం మా యాత్రని కొనసాగించాం గోవిందా. ఇంకా మధ్యాహ్నం భిక్షకి టైం అయిందని మేము వెళ్తున్న దారిలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ ఆగాం గోవిందా. ఇంకా మధ్యాహ్నం భిక్ష కూడా గోవింద ఏర్పాటు చేసాడు గోవిందా. భిక్షను ఆరగించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి మనం మా యాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంక ఎండ కూడా తగ్గలేదు గోవిందా, చాలా ఎక్కువ ఉంది ఎండ. మేము వెళ్తున్న దారిలో మళ్ళీ వానర సైన్యం కనిపించింది గోవిందా. ఇంకా మెల్లగా సూర్యాస్తం అయిపోతుంది గోవిందా. చీకటి పడిపోయినా కూడా ఈ రోజు మా యాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంక ఈ బోర్డు చూడగలనే అని అనిపించింది గోవిందా. ఇంకా కాళ్ళు నొప్పి వస్తున్నాయని హైవేకి సర్వీస్ రోడ్ మధ్యలో ఉన్న డివైడర్ మీద కూర్చున్నాను గోవిందా, సైకిల్ పార్క్ చేసి. ఈ రోజు మాత్రం చాలా బాగా లేట్ అయిపోయింది గోవిందా. ఎంత నడుస్తున్నా కూడా మా గమ్యానికి చేరుకోవట్లేదు గోవిందా. టైం చూడండి గోవిందా, రాత్రి 9 అయింది. అయినా మా పాదయాత్రను కొనసాగిస్తున్నాం గోవిందా చీకట్లో. ఇంకా మొత్తానికి హైవే పక్కన ఒక ఆంజనేయ స్వామి గుడి కనబడింది గోవిందా. అక్కడికి వెళ్ళిపోయాం రాత్రి విశ్రాంతి తీసుకున్నాకి. ఇంక వెళ్ళగలని పడుకుపోయాను గోవిందా. కిందన నేనని కాదు అందరూ పడుకుపోయారు, అందరూ నేసి పడిపోయాం గోవిందా. ఇంకెవరికి నడిచి ఓపిక కూడా లేవు గోవిందా. అప్పుడు ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకున్నాను గోవిందా. టైం చూడండి గోవిందా, 10:15 అయింది. ఇంకా రాత్రి పూజకి రెడీ అవుతున్నాను గోవిందా. ఇంకా కాల్ కడుక్కున్న దగ్గర ట్యాప్ ఉంటే కిందకి వెళ్ళి కూర్చిపోయాను గోవిందా. ఒక స్నానం చేస్తాను. హైవే పక్కనే కాబట్టి చలి మాత్రం కొంచెం ఎక్కువ ఉంది గోవిందా. ఏమనుకోకండి గోవిందా లేట్ అయిందని. ఈ రోజు అందరు నేసి పడిపోయాం కానీ లేట్ అయ్యింది ఈ రోజు. ఇంకా పూజ టైం అయిపోయిందని ఆరతి తీసుకున్నాం గోవిందా ఈ రోజుకి. ఇంకా రాత్రి సర్ది కూడా గోవిందుడు ఏర్పాటు చేసే గోవిందా. ఈ టైంలో కూడా తెచ్చిచ్చాడంటే చాలా ధన్యవాదాలు గోవిందా గోవిందుడికి. ఇంకా నా అరిపాద కండిషన్ అయితే ఇలా ఉంది గోవిందా ప్రస్తుతానికి. ఇంకా పడుకుపోతున్నాం గోవిందా. ఇంక ఈ రాత్రి మేము మనశాంతిగా పడుకుంటా లేదు తెలియదు గోవిందా. ఎందుకంటే పక్కన హైవే కదా గోవిందా, లారీ సౌండ్స్ నిద్ర పట్టదు గోవిందా. ఇంక అంతే గోవిందా ఈ రోజు ఇలా ముగిసింది. కొన్ని ఇబ్బందులు పడ్డాం. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్షా సర్ది ఏర్పాటు చేసిన వారికి, అలాగే మాకు విశ్రాంతి తీసుకోవడానికి వసతి కలిసి చేసిన వారికి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం గోవిందా. ఈ రోజు మొత్తం 42 కిలోమీటర్లు నడిచాం గోవిందా. ఇదే హైయెస్ట్ గోవిందా మేము ఇన్ని రోజులు నడిచింది, కానీ ఈ రోజు ఎక్కువ నడిచాం. థ్యాంక్ యూ.